ఈ హుజరాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అభివృద్ధి జరిగిందంటే ఏ ఊర్ల రోడేసినా, ఏ ఊర్ల మోరి కట్టినా, ఏ ఊర్ల గుడి కట్టినా, ఏ ఊర్ల బడి కట్టినా అది కేసీఆర్ గారు చేసింది అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బై ఎలక్షన్స్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు హరీష్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి ఎక్కడెక్కడైతే పనులు కాలేదో ఇవాళ మనం నడిచే ప్రతి రోడ్డు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు హరీష్ రావు గారు వేయించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఊర్లల్లా గుళ్ళు కట్టించింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయితా ఉంది. ఎక్కడ కూడా 2 రూపాయలు ఇవ్వలే. కనీసము ఎమ్మెల్యేకి ఇచ్చే CDF ఫండ్ కూడా ఇవ్వకుండా ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ ఇలా మన నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా పోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హరీష్ అన్న, నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. హరీష్ అన్న, మిమ్మల్ని దయచేసి మా హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హరీష్ అన్న, ఆనాడు ఎన్నికలలో నేను కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ నాయకత్వంలో ఇక్కడ ప్రజలు కార్యకర్తలు కష్టపడి నాకు ఓటేసినప్పుడు నేను 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తా అని చెప్పినా, కానీ దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ పోయింది. రేపు మళ్ళా అధికారంకి వచ్చిన తర్వాత 1000 కాదు 1001 తెస్తా, ఇది గ్యారెంటీగా చెప్తా ఉన్నాను. దీనికి హరీష్ అన్న సహకారంతో ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలో మాట ఇచ్చింది, మాట తప్పేది లేదు. రెండోది, అసలు పంట కొనుగోలు. కనీసము మనం పంట పండించింది, మనం మొన్న వడ్లు పండించిన 80% మనం సీడు పెడతాం. 80% సీడు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఆ 20% కొనడానికి 7 చెర్ల నీళ్లు తాగిచ్చిండు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అదే విధంగా మనము మక్కలు మీరు పండించి జమ్మికుంట మార్కెట్కి తీసుకపోతే ఆ మార్కెట్లో ఆనాడు నేను, నాతో పాటు పింగిల్ రమేష్ అన్న, రాజేశ్వరరావు అన్న, దిలీప్ అన్న, వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా ఆడికి పోతే గాని వాడి ఆ రోజు కదలలేదు. పోరాటం చేస్తేనే మాత్రం ఆ రోజు కొన్నారు. ఆ రోజు పోయి జబర్దస్తి ఓపెనింగ్ చేసింది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. ఇలా యూరియా బస్తాలు నా హుజరాబాద్ నియోజకవర్గానికి ఇవ్వకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. మూడో విషయం అన్నా, ఇలా కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని హుజరాబాద్ లో సాచురేషన్ మోడ్కి ఇస్తే 5000 మందికి 2వ విడత దళిత బంధు ఇవ్వకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. అనేక సార్లు అసెంబ్లీలు అడిగినా ఇస్తామని చెప్తున్నారు, కానీ దున్నపోతు మీద నీళ్లు పోసినట్టుంటా ఉన్నారు. బిడ్డ, హెచ్చరిస్తా ఉన్నాను, మీకు కర్రగాసి వాత పెట్టే రోజు దగ్గర ఉంది ప్రతి దళితుడు అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. పదే సారి 2023లో వీణవంక మండలంలో ఉన్న కలువల చెరువు, ఆ చెరువుని ఆ రోజు ఎక్కువ వర్షంతో కొట్టుకపోతే కేసీఆర్ గారిని అడగంగానే ఆ రోజు DPR 70 కోట్ల రూపాయలతో GPR ఇస్తే ఇలా దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ పోయింది. కానీ ఈ ప్రభుత్వాన్ని మొదటి అసెంబ్లీ సెషన్ నుంచి ఇయాలటి వారికి కలువల్ల ప్రాజెక్ట్ కట్టండి, మా వీణవంక మండలం, జమ్మికుంట మండలం రైతులకి లాభం అవుతుంది అని చెప్తా ఉంటే ఇప్పటిదాకా కట్టకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. హరీష్ అన్న నాడు కమలాపూర్ పట్టణంలో 1,75,00,000 రూపాయలతోని అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తే ఇంకొక 1 కోటి రూపాయలు పెడితే అయిపోతుంది అనేక సార్లు అసెంబ్లీలు అడిగితే ఇప్పటిదాకా కూడా ఇవ్వకపోవడం చాలా చాలా బాధాకరం. ఇంకోటి కూడా చెప్తున్నా, మన కార్యకర్తలకు చెప్తున్నా, మీకు మాట ఇస్తున్నా. ఆనాడు కూడా మీకు మాట ఇచ్చిన, మైకు పట్టుకొని మీ ఎన్నికలలో ఖచ్చితంగా మీకు అండగా ఉంటా అని మాట ఇచ్చిన. ఇలా 107 గ్రామ పంచాయతీలో సర్పంచ్ చేసినప్పుడు ప్రతి కార్యకర్తకి నేను అండగా నిలుస్తున్నది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇలా జమ్మికుంట, హుజరాబాద్ లో ప్రతి కార్యకర్తకి అండగా నిలుస్తుంది మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా బిడ్డ, ఇంకో ముఖ్యమైన విషయము ఇలా అంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, డంపింగ్ యార్డ్ విషయం మేము లేపినాము, టెంట్ లేపినాం, ఇక డంపింగ్ యార్డ్ సంగతి మర్చిపోయారు అందరూ అని అనుకుంటారు. అరే బిడ్డ, ఎవ్వరు మర్చిపోలే. మీరు డంపింగ్ యార్డ్కి ఇట్లా ఎత్తేయకపోతే మీరు రిటర్న్ ఆర్డర్ కాపీ ఇచ్చిర్రు, మళ్ళీ అదే రిటర్న్ ఆర్డర్ కాపీ ఇవ్వకపోతే మాత్రం మీకు కర్ర కాల్చి వాత పెడతాం.
మళ్ళా అదే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఖచ్చితంగా టెంట్ వేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మా కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు హరీష్ అన్న మా మునూర్ కాపు భవనం శాంక్షన్ చేసిండు, మా గౌడ సంఘంని శాంక్షన్ చేసిండు, మా పద్మశాలిలకి శాంక్షన్ చేసిండు, మా గొల్ల కురుమోళ్ళకి శాంక్షన్ చేసిండు, మా రజకులకి శాంక్షన్ చేసిండు, ఇలా విశ్వ బ్రాహ్మణులకు శాంక్షన్ చేసిండు, దళితులకి శాంక్షన్ చేసిండు. మా ఆత్మ గౌరవం పెరగాలని హుజరాబాద్ పట్టణంలో ఒక్కొక్క ఎకరం ఇచ్చి ఇలా శాంక్షన్ చేస్తే ఈ లంగలు ఇలా భవనాలని ఎందుకు క్యాన్సిల్ చేసిరో జవాబు చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇలా మీరు ఎందుకు బంద్ చేస్తున్నారు? ఇలా మాకు ఆనాడు SDF లో 100 కోట్ల రూపాయలు కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు గారు శాంక్షన్ చేపిస్తే ఇలా మీరు ఎందుకు ఇలా SDF ఫండ్ అన్ని కూడా మీరు క్యాన్సిల్ చేసిర్రో మీరు బిడ్డ జవాబు చెప్పాలి. రాబోయే కాలంలో ఇంకా ఉధృతం చేస్తాం, ఎట్టు పరిస్థితిలో ఊకోం. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాము, మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాలల్లా మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఖచ్చితంగా మళ్ళా మన అందరం కూడా కేసీఆర్ గారు తెచ్చుకొని మన హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ఇక నేను ఎక్కువ హరీష్ అన్న మాట్లాడతారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరు కూడా హరీష్ అన్న మాట్లాడిన తర్వాత అయిపోయిన తర్వాత హరీష్ అన్న నిల్చుంటాడు, మీరు అందరూ లైన్ గా వస్తే అందరితో ఫోటోలు ఇస్తా అని చెప్పి హరీష్ అన్న చెప్పిండు. కాబట్టి మీ అందరూ డిసిప్లిన్ గా లైన్ గా వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఫోటో ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరీష్ అన్నతో తీసుకొచ్చాను తెలియజేస్తూ, మరియు ఇప్పుడు అందరూ హరీష్ అన్నని ఉట్టి సిద్దిపేట ముద్దు బిడ్డ అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఇవాళ హుజరాబాద్ ముద్దు బిడ్డ కూడా హరీష్ అన్ననే అయిందనే ముచ్చడం మీ అందరు కూడా తెలవాలి. ఇవాళ గౌరవనీయులు పెద్దలు మన ట్రబుల్ షూటర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దొంగ షూటింగ్లకి ఇలా AK-47 పట్టుకొని షూట్ చేసే ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా ఉన్నాను. అందరు గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాను. బాగున్నారు అందరూ? జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న యంగ్ డైనమిక్ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారికి, రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు, ఉన్నతమైన